ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ అందరు ఇతన్ని ముద్దుగా రన్ మిషన్ అని పిలుస్తుంటారు. విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు. కానీ విరాట్ కోహ్లీ మీద అరుదైన రికార్డు ఉంది. 2018లో సౌత్ ఆఫ్రికా మీద వన్డే సిరీస్లో కోహ్లీ ఒక మ్యాచ్లో 160 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. దానికి అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది. అంటే రికార్డ్ ఇది కాదు, ఆ 160 రన్స్లో బౌండరీస్గా 60 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. 12 ఫోర్లతో 2 సిక్సర్లతో 60 రన్స్ స్కోర్ చేయగా మిగతా రన్స్ అనేవి వికెట్స్ మధ్య పరిగెత్తి స్కోర్ చేసినవే. ఇలా వన్డే మ్యాచ్లో వికెట్స్ మధ్య 100 రన్స్ పరిగెత్తి సెంచరీ కొట్టిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే బాగా ఫిట్గా ఉన్న ప్లేయర్ అయితేనే బ్రేక్ చేయగలడు. ఎందుకంటే ఏకంగా 100 రన్స్ వికెట్స్ మధ్య పరిగెత్తడం అంటే అది మామూలు విషయమా? ఫ్రెండ్స్, మీరైతే ఈ రికార్డ్ని ఏ ప్లేయర్ అయితే బ్రేక్ చేయగలని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సాయి సుదర్శన్, ఈ ప్లేయర్ గురించి మీరు వినే ఉంటారు. ఖచ్చితంగా ఈ ప్లేయర్ గురించి మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెనర్ సాయి సుదర్శన్ గత ఇన్నింగ్స్లో చేసిన పరుగులు ఇవి. ఐపీఎల్లో 28 ఇన్నింగ్స్ తర్వాత అత్యధిక పరుగులు 1220 చేసిన లిస్టులో షాన్ మార్ష్ తర్వాత స్థానంలో ఉన్నారు. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం ఆడుతున్న ఇతను 2022లో జీటీ ట్రోఫీ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించారు. మరి మీరు కూడా సుదర్శన్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.